ఫ్రెండ్స్, ఈరోజు మనం విండోస్ 11 లాస్ట్ క్లాస్ గురించి చూద్దాం. ఈ వీడియోలో మనకి బాగా యూజ్ అయ్యే విండోస్ కమాండ్స్ గురించి చెప్తాను. ఇది నేను బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టచ్ చేస్తాను. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మనం రన్ లోకి వెళ్ళాలి అంటే సర్చ్ లో RUN రన్ అని టైప్ చేసాము అంటే ఇక్కడ రన్ అని కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన కమాండ్స్ లోకి వెళ్తాం. దీనికి కూడా షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటది కదా, విండోస్ R అన్నారు అంటే రన్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ నేను టెంప్ అని టైప్ చేస్తున్నా. టెంప్ అంటే టెంపరరీ ఫైల్స్. ఈ ఫైల్స్ అన్ని మనకు అన్నెసెసరీ ఫైల్స్. ఇక్కడ నాకైతే కొన్ని ఫైల్స్ ఉన్నాయి. అదే మీకు ఎక్కువ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, ఈ ఫైల్స్ యొక్క స్పేస్ మొత్తం మనకి విండోస్ డ్రైవ్ లో వచ్చుద్ది. ఈ ఫైల్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయడం వల్ల మనకి C డ్రైవ్ లో స్పేస్ తగ్గుద్ది. అలాగే మన PC గానీ ల్యాప్టాప్ గానీ స్పీడ్ గా రన్ అవుతాయి. ఇందులో మనకి కొన్ని ఫైల్స్ డిలీట్ అవ్వని ఫైల్స్ ని వదిలేయండి, క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ రన్ కమాండ్ వచ్చేటప్పటికి పర్సంటేజ్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. Ctrl+A అని అసలు మనకి స్పేస్ ఎంత ఉందో చూద్దాం. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అంటున్నా. ఇక్కడ మనకి దరిదాపు 2 GB పైన ఉంది. ఈ ఫైల్స్ అన్ని మనకు అసలు యూజ్ ఉండవు. ఇప్పుడు మనం డిలీట్ చేసాం అనుకోండి, మన C డ్రైవ్ లో 2 GB వరకు స్పేస్ అనేది ఫ్రీ అవుద్ది. ఎస్ అంటున్నా. ఈ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. కంటిన్యూ అంటున్నా. కొన్ని ఫైల్స్ డిలీట్ అవ్వవు, క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ప్రిఫెచ్. Ctrl+A అంటున్నా. ఈ ఫైల్స్ కూడా మనకి యూజ్ ఉండవు, ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నా. రీసెంట్ అంటే మనం రీసెంట్ గా ఓపెన్ చేసిన ఫైల్స్ ఏమైనా ఉంటే ఇవి కనబడతాయి, అవి కూడా డిలీట్ చేసుకోండి. ఇలాగ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు వీక్ 1 టైం కానీ మంత్ కి 1 టైం కానీ ఇలా క్లియర్ చేసుకున్నారు అంటే మీ PC కానీ ల్యాప్టాప్ కానీ స్పీడ్గా ఉంటుంది. మనకి ఇంకోటి కూడా ఉంటుంది. ఇంకోటి వచ్చేటప్పటికి క్లీన్ MGR. ఇక్కడ మనకి డ్రైవ్స్ ఉంటాయి. మీరు ఏ డ్రైవ్ లో క్లీన్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు OS డ్రైవ్ వచ్చేటప్పటికి CA కాబట్టి C మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు ఏ ఫైల్స్ డిలీట్ అవ్వాలి అన్నది మార్క్ పెట్టుకోవచ్చు. టెంపరరీ ఫైల్స్, రీసైకిల్ బిన్ ఫైల్స్, డైరెక్ట్ ఎక్స్ కి సంబంధించిన అన్నెసెసరీ ఫైల్స్, ఇవన్నీ మార్కులు పెట్టి ఓకే అన్నారు అనుకోండి, డిలీట్ చేయమంటారా అని మెసేజ్ వచ్చింది. డిలీట్ ఫైల్స్ అన్నారు అంటే ఈ అన్నెసెసరీ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ నేను ఈ డ్రైవ్ లో ఉన్నాను. ఈ డ్రైవ్ లో ఇక్కడ ఫైల్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ ని నీ కమాండ్ ద్వారా హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేయొచ్చు. ఫస్ట్ హైడ్ చేస్తున్నా. దానికోసం పైన మనకి లొకేషన్ ఉంటది కదా, ఇక్కడ CMD అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇలాగా మీరు ఏ డ్రైవ్ లో అయితే ఫోల్డర్ ని హైడ్ చేద్దాం అనుకుంటున్నారో డైరెక్ట్ గా ఆ డ్రైవ్ లోకి వెళ్ళిపోయి పైన టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి, ఆ లొకేషన్ ఆటోమేటిక్ గా తీసుకుంటది. ఇక్కడ ఈ డ్రైవ్ వచ్చింది కదా. నెక్స్ట్ attrib స్పేస్ ఇచ్చి +H స్పేస్ ఇచ్చి +S స్పేస్ ఇచ్చి +R. నెక్స్ట్ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. నేను హైడ్ చేసే ఫోల్డర్ నేమ్ వచ్చేటప్పటికి ఫైల్స్ కాబట్టి ఫైల్స్ అనేస్తున్నా. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశారు అంటే మనకి ఈ ఫైల్స్ అనే ఫోల్డర్ హైడ్ అయిపోద్ది. మీరు ఎక్కడ చూసినా మీకు ఈ ఫోల్డర్ కనబడదు. మీరు ఎప్పుడైనా అన్హైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు అన్హైడ్ చేయాలి అంటే నాకు ఎక్కడుంది, ఈ డ్రైవ్ లో ఉంది కదా, ఈ డ్రైవ్ లోకి వెళ్ళి ఇక్కడ CMD అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. attrib ఇందాక మనం ప్లస్లు యూజ్ చేసాం, ఇప్పుడు మైనస్లు -H -S -R. ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేటప్పటికి ఫైల్స్. ఎంటర్ ప్రెస్ చేశాను అంటే నాకు అన్హైడ్ అయిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఫైల్స్ అనే ఫోల్డర్ అన్హైడ్ అయిపోయింది. నెక్స్ట్ CALC అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి, మనకి క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుద్ది. MS Info 32 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి, మీరు యూస్ చేస్తున్న ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ అలాగే OS స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ హైలైట్ అవుతాయి. OS నేమ్ వచ్చేటప్పటికి మైక్రోసాఫ్ట్ విండో హోమ్ సింగిల్ లాంగ్వేజ్. నెక్స్ట్ నేను యూస్ చేస్తున్న ల్యాప్టాప్ నేమ్ మోడల్. నెక్స్ట్ నేను ఏ ప్రాసెసర్ యూస్ చేస్తున్నా, ఇలాగా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ హైలైట్ అవుద్ది. appwiz.cpl ఇలా రన్ కమాండ్ ఇస్తే ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్లు అన్నీ కనబడతాయి. మీరు ఏమైనా సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయాలి అంటే దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అన్నారు అంటే ఆ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ అయిపోద్ది. నెక్స్ట్ ncpa.cpl ఇది వచ్చేటప్పటికి నెట్వర్క్ కనెక్షన్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే షార్ట్ కట్ లో ఇలాగ వెళ్తాం. నెక్స్ట్ devvmgmt.msc అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే డివైస్ మేనేజర్ లోకి వెళ్తాం. ఈ డివైస్ మేనేజర్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మనకి డ్రైవ్స్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయినాయా లేదా అన్నది ఈ డివైస్ మేనేజర్ లోకి వచ్చి
చెక్ చేసుకుంటాం. సపోజ్ మీకు USB కి సంబంధించిన డ్రైవ్స్ ఇన్స్టాల్ అయినాయా లేవా అన్నది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్ గా ఇన్స్టాల్ అయినాయి. ఒకవేళ ఇన్స్టాల్ అవ్వకపోతే మీరు చూస్తున్న ఇమేజ్ రూపంలో కనబడుద్ది. సపోజ్ ఇక్కడ డిస్ప్లే అడాప్టర్స్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నా, నాకైతే పర్ఫెక్ట్ గానే ఇన్స్టాల్ అయినాయి. ఒకవేళ ఇన్స్టాల్ అవ్వకపోతే ఇన్స్టాల్ అవ్వని దాని మీద రైట్ క్లిక్ చేసి అప్డేట్ డ్రైవ్ అంటే మనకు ఒక్కొక్కసారి ఆటోమేటిక్ గా డ్రైవ్ అప్డేట్ అయిపోద్ది. ఒకవేళ మనకి అప్డేట్ అవ్వకపోతే మనం ఇంటర్నెట్ నుంచి డ్రైవ్స్ డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకుంటాం. మళ్ళీ విండోస్ ఆర్ అంటున్నా, నెక్స్ట్ TASKMGR మనకి టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుద్ది. ఈ టాస్క్ మేనేజర్ ఎలా యూజ్ అవుద్ది అన్నది ప్రీవియస్ క్లాస్ లో డీటెయిల్ గా చెప్పాను. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ కంట్రోల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుద్ది. మన ఈ కంట్రోల్ ప్యానల్ లో కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ లోకి వచ్చారు అంటే ఇక్కడ మళ్ళీ మనకి ప్రోగ్రామ్స్ అండ్ ఫ్యూచర్స్, డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ రెండు కనబడతాయి. ప్రోగ్రామ్స్ అండ్ ఫ్యూచర్స్ లోకి వెళ్ళాం అనుకోండి, మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్లు అన్ని కనబడతాయి. మనకు కావాల్సింది అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్క్ mgmt.msc అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే మనం డిస్క్ మేనేజ్మెంట్ లోకి వెళ్తాం. ఈ డిస్క్ మేనేజ్మెంట్ యూస్ చేసి ఇక్కడ మనకి డ్రైవ్స్ కనబడుతున్నాయి కదా, మీకు ఒక ఎడిషనల్ డ్రైవ్ వచ్చేలాగా క్రియేట్ చేయాలి అన్న చేయొచ్చు. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ చార్ మ్యాప్. ఈ వచ్చేటప్పటికి మన MS వర్డ్లో కానీ, ఎక్సెల్లో కానీ, పవర్ పాయింట్లో కానీ, ఫోటోషాప్లో కానీ మీకు ఎక్కడ కావాలి అన్న యూస్ చేయొచ్చు. మీకు సింబల్స్ కావాలి అంటే కింద మనకి వెబ్డింగ్స్ అని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ అన్నాము అంటే సెలెక్ట్ అవుద్ది. నెక్స్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసి యూస్ చేయొచ్చు. ఇక్కడ మనకి లవ్ సింబల్స్ ఉంటాయి, అలాగే ఫోన్కి సంబంధించినవి ఉంటాయి. దీని కింద కూడా ఈ ఆప్షన్ ఉంటుంది వింగ్డింగ్స్, ఇక్కడ కూడా చాలా ఉంటాయి. ఇక్కడ మనకి ఫోన్కి సంబంధించింది. క్లోజ్ చేస్తున్నా. టైం, డేట్, ఫుల్ స్టాప్, CPL. డేట్ అండ్ టైం వచ్చుద్ది. మీ డేట్ కానీ టైం కానీ తప్పు ఉంటే ఇక్కడ చేంజ్ డేట్ అండ్ టైం మీద క్లిక్ చేసి మార్చుకుంటాం. మళ్ళీ విండోస్ R అని విన్వర్. ఇది వచ్చేటప్పటికి మనం ఏ OS యూస్ చేస్తున్నాం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చుద్ది. DXDIAG ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ మనకి డైరెక్ట్ ఎక్స్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకి మన PC యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మీకు ఒకవేళ గ్రాఫిక్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకోండి, ఇక్కడ మనకి రెండర్ అని ఉంది కదా, ఈ రెండర్ లోకి వెళ్ళారు అంటే గ్రాఫిక్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చుద్ది. ఇందులో మనకి గ్రాఫిక్ కార్డ్ నేము, మోడల్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోవచ్చు. విండోస్ R అంటున్నా. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికి PSR. ఇక్కడ మనకి స్టెప్స్ రికార్డర్ వచ్చుద్ది. ఇది అసలు మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే మీరు స్టార్ట్ రికార్డర్ అన్నారు అనుకోండి, మనకి స్టార్ట్ అయింది. నెక్స్ట్ దిస్ PCలోకి వెళ్తున్నా. నెక్స్ట్ ఈ డ్రైవ్లోకి వెళ్తున్నా. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ స్టోరీస్ ఇన్ తెలుగు అన్నది కదా, దీనిలోకి వెళ్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ వరకు చాలు అంటే స్టాప్ అండ్ రివ్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇప్పుడు మీరు ఏమేమి చేశారో అన్ని మనకి స్టెప్స్ రూపంలో. నేను డెస్క్టాప్ మీద నుంచి దిస్ PCలోకి వెళ్ళాను, దిస్ PCలోంచి ఈ డ్రైవ్ లోకి వచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకి టెస్ట్ రూపంలో కూడా వచ్చింది. ఇక్కడ మనకి ఈ డ్రైవ్ కనబడుతుంది కదా, ఇలా మనం ఫొటోస్ రూపంలో. ఇక్కడ నేను సేవ్ అంటున్నా. ఇది మనకి జిప్ ఫైల్ లో వచ్చింది. ఇక్కడ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోవడమే. మీకు Windows 11 ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన Windows 11 క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.